కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు గారు ఉన్నారు, మాట్లాడదాం. మేడం, నిన్న మీరు కొన్ని వ్యాఖ్యలు చేశారు, ఈరోజు మళ్ళీ గాంధీ భవన్ వచ్చారు. ఏం జరుగుతుంది, ఏం చేయబోతుంది? లేదు నేను టీవీలలో అన్నిట్లో ప్రకటనలు చూస్తున్నా. నాకు నోటీస్ ఇచ్చిండ్రు అని అన్నారు. మరి చెల్లెళ్ళందరూ కూడా అందుకే వచ్చిండ్రు, నోటీసులు ఇచ్చిండ్రు అని చెప్పి చూసుకొనే వచ్చిండ్రు. మరేమో అమృత నువ్వు చూసినావు, ఈమె చూసింది, రమ చూసింది. మరి మేము ఎక్కడ నాకు ఎవ్వరు నోటీస్ ఇవ్వలేదు. ఇప్పుడు అందుకే కుమారరావు గారిని అడిగిన, వైస్ ప్రెసిడెంట్ వారు నిన్న అంటే కుమారరావు గారికి పంపించిన లెటర్లో కూడా చాలా తప్పులు రాసినారు. నేను ఎవ్వరిని బెదిరించలేదు. కుమారన్న గారు లేచి రమ్మంటే నేను వచ్చినాను. మర్యాద గౌరవనీయులు పెద్దలు వైస్ ప్రెసిడెంట్ గారు మాట్లాడమన్నారు. నేను అమ్మ మహేష్ అన్నతో మాట్లాడిస్తా, మీరు తర్వాత మీ పేర్లన్నీ ఇంక్లూడ్ చేస్తాను మహేష్ అన్న చెప్తానంటే నేను లేచి వచ్చేసిన. అంతకుమించి నేను ఎవరిని దౌర్జన్యం చేయలేదు. నా చెల్లెళ్ళ భవిష్యత్తు కోసం నేను ఒకవేళ నాదే పోస్ట్ పనంగా పెట్టాలంటే పెట్టేస్తా. వీళ్ళందరికీ వస్తాయనంటే నాకు ఇబ్బంది లేదు. ఇది ఒక్కటే నాకు చిన్న ఏంటంటే క్లారిఫికేషన్ కావాలా, ఎందుకు నన్ను తప్పుడు ప్రచారం చేస్తున్నారు, ఎవరో నన్ను కావాలనే ఇట్లా తప్పుడు ప్రచారం చేస్తున్నారు అనేది అనిపించింది. ఎందుకంటే అన్ని మీడియా ఛానల్స్లో ఒకటే రోల్ అవుతుంది. ఇచ్చినారు, నోటీస్ ఇచ్చినారు, సునీతారావుకి నోటీస్ ఇచ్చినారు. మరి ఇస్తే నాకు ఇవ్వండి, నేను రిప్లై ఇస్తాను. నేను చేసిన తప్పేంది, మా చెల్లెళ్ళ గురించి అడిగిన, వాళ్ళ భవిష్యత్తు గురించి అడిగిన. ఇప్పుడు వాళ్ళు అడుగుతున్నారు అంటే సొంత వ్యాఖ్యలు, మా ఫ్యామిలీ మెంబర్స్ వ్యాఖ్యలు అంటే అది నేను చేసింది కాదు, వాళ్ళు తీసుకొచ్చిండ్రు. వాళ్ళు పేపర్లు తీసుకొచ్చి చూపిస్తున్నారు, అక్క ఈ పేపర్ ఏంటక్క, మరి వీళ్ళ పేర్లు ఏంటక్క అని అడుగుతున్నారు. వాళ్ళు వాళ్ళని కూడా నాకు తెలియదు. అన్న చెప్పేవారు కూడా మహేష్ అన్న చెప్పేదాకా కూడా. ఇప్పుడు నోటీస్ తీసుకోవడానికి వచ్చారా, డైరెక్ట్ నోటీస్ కోసం అడగడానికి? డైరెక్ట్ నోటీస్ కోసం వచ్చిన. చెప్పి స్క్రోలింగ్ ఇస్తున్నారు కదా, బ్రేకింగ్ ఇస్తున్నారు. మారిపోయేదని కాదు, ఉంటా కాంగ్రెస్ కార్యకర్తని, నా బ్లడ్లోనే కాంగ్రెస్ రక్తం ఉన్నది. నేను కాంగ్రెస్ జీన్స్, కాంగ్రెస్ ఫ్యామిలీకి వెళ్ళి వచ్చిన. చంద్రశేఖరరావు, మాణిక్రావు, జగన్నాథరావు అందరు నా మామలు. సో అట్లాంటి ఫ్యామిలీ నుంచి వచ్చినా కానీ ఇండిపెండెంట్గా నిలబడినా, నేను ఎవరి పేరు వాడలే. సో నాకు నోటీస్ ఇస్తే ఇవ్వండి. నాకు నోటీస్ లేకపోతే ఎందుకు అబద్ధాలు చెప్తున్నట్టు మీడియాలో ఎందుకు తప్పుడు వ్యాఖ్యలు వస్తున్నాయి తెలియదు. అందుకే కుమారరావు గారి దగ్గర పెడితే తీసుకొని రిప్లై ఇద్దామని వచ్చిన. నేనేం దొంగతనం చేయలే. నా చెల్లెళ్ళ కోసం పదవులు అడుగుతున్నా. ఒకవేళ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా నేను ఉంటే వాళ్ళకి పదవులు ఇయ్యానంటే కినా నన్ను జరిపేయమంటే జరిపేసేయండి, ప్రాబ్లం లేదు. నేను వీళ్ళందరికీ మంచి బాగా అవుతుందంటే నాకు బాధనే లేదు. నోటీసులు మొత్తం అన్ని మీడియా ఛానల్స్ ప్రచారం చేస్తున్నాయి, నాకు నోటీస్ ఇచ్చినాను. మరి నాకు ఎట్లాంటి నోటీస్ రాలే. ఆ నోటీస్ ఉంటే తీసుకొని దానికి రిప్లై ఇద్దామని వచ్చిన. ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్కి సంబంధించినటువంటి అంశాల్లో రోడ్డు పైన మహిళా కాంగ్రెస్ ధర్నా చేశారు, మీరు నేతృత్వం వేస్తారు. ఎన్నోసార్లు ధర్నా చేశారు, పోలీస్ స్టేషన్ అరెస్ట్ చేశారు, తీసుకెళ్ళారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారంలోకి వచ్చినాం. ఇప్పుడు గాంధీ భవన్లోనే పీసీసీ చీఫ్ రూమ్ గంటే ధర్నా చేయాల్సిన పరిస్థితి ఏంటి? అసలు ఏం చెప్పాలనుకో, ఏం చెప్తారు? మొట్టమొదటిగా బీజేపీ బీఆర్ఎస్ నాయకులకు చెప్తాం, మేము రోడ్డు మీద ధర్నా చేయలే. ఇది మా ఇల్లు, గాంధీ భవన్ మా ఇల్లు. ఇంటిలో ఎక్కడన్నా కూర్చోవచ్చు. అది పీసీసీ చేంబర్ అయిపోయింది కాబట్టి పీసీసీ అగేన్స్ట్గా మేము చేసినామని చెప్తున్నారు. మాకు కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. చాలా కాలంగా నేను మహేష్ కుమార్ గౌడ్ గారిని అడుగుతూనే వస్తున్నాను, పీసీసీ అధ్యక్షులని. వారేమంటున్నారు, సీఎం గారిని అడగమంటున్నారు. సీఎం గారిని అడిగితే పీసీసీ అధ్యక్షులు అంటున్నారు. ఇప్పుడు వచ్చిన లిస్టులో ఇద్దరు పేర్లు ఉన్నాయి. మరి వీళ్ళందరూ పనిచేసిన చెల్లెళ్ళు కనీసం ఒక 10 మందినన్నా ఏమని మేము ప్రాధేయపడి చెప్పడం జరిగింది. 30 లిస్ట్ ఇచ్చి 9 సార్లు ఇచ్చిన. మొన్న 9th టైం నేను మళ్ళీ ఇచ్చిన. గతంలో దీపదాస్ మున్షి గారు ఉన్నప్పుడు కూడా మాకు టైం ఇవ్వలేదు. సరే, ఇప్పుడు కూడా నేను అంటున్నా, డిసిప్లినరీ యాక్షన్ కింద నాకు నోటీస్ ఇస్తే నేను మాట్లాడేదాన్ని కాదు. మళ్ళీ చెప్తున్నాను, నా ఒక్కదాని కోసం వీళ్ళ జీవితాలు బలి చేయొద్దు. వాళ్ళు నోటీసులు ఇస్తే మేము తీసుకుంటాం అక్క, మా కోసం నువ్వు అడుగుతున్నావు, మా కోసం నువ్వు పదవులు అడుగుతున్నావు కాబట్టి మీకోసం మేము వస్తున్నాం అక్క అని వాళ్ళు అంటున్నారు. సో నోటీసులు ఎవరైనా ఇచ్చినట్టయితే మాకు ఇవ్వమని చెప్పండి, మా కోసం మీరు కొట్లాడుతున్నారు నా చెల్లెళ్ళు అంటున్నారు. సో మా యూనిటీలో ఎక్కడ కూడా ఇబ్బంది లేదు. మేము రోడ్డు మీదకి రాలేదు. గాంధీ భవన్ మా దేవాలయం. ఖచ్చితంగా ఉన్న అన్నలను అడగడం మా హక్కు. ఆ హక్కుల భాగంగా మేము పీసీసీ అధ్యక్షులను కూడా అడిగాం, రేవంత్ అన్నను కూడా అడిగాం. పీసీసీ అధ్యక్షులు ఎందుకు పేరు పెట్టలేదంటే రేవంత్ అన్న అంటాడు. రేవంత్ అన్న నేను చెప్పలేదు తెల్లని రేవంత్ అన్న అంటాడు. మరి ఇట్లా మరి ఏం జరుగుతుందనేది మా చెల్లెళ్ళకు కూడా తెలియాలి కదా. సో దట్ షుడ్ బి ఓపెన్ టు ఎవ్రీబడి. మా అందరికి వస్తాయి, పనిచేయని వాళ్ళకి వస్తాయి, 3 కండువాలు మార్చిన వాళ్ళకి వస్తాయి, అందరికి వస్తాయి. ఇప్పుడు పార్టీకి వచ్చి ఇప్పుడు కండు వేసుకున్న వాళ్ళకి కూడా 10 వచ్చింది. నేను పేర్లు చెప్పదలుచుకోలే. కాకపోతే మహిళలని మేము రెస్పెక్ట్ చేస్తాం. ఏ మహిళకు వచ్చినా కూడా మహిళా కాంగ్రెస్ సోదరమనకు వచ్చిందని చెప్పి మేము గర్వపడుతున్నాం. బాలకు వచ్చినా సంతోషపడ్డాం, కాల్వ సుజాతకు వచ్చినా సంతోషపడ్డాం, నేరల శారదకు వచ్చినా సంతోషపడ్డాం. ఇంతమందికి వచ్చినప్పుడు నా చెల్లెళ్ళకు ఒక్కరికి కూడా ఎందుకు ఇయ్యరు? పని చేయలేదా? ఈమెను చూడలేదా మీరు? ఎప్పుడు ప్రతి ధర్నాల బొక్కలు ఇరగొట్టి పోలీసు వాళ్ళు మమ్మల్ని లోపట్టేసినప్పుడు ఎన్ని ధర్నాలే ఈమెను ఎప్పుడు చూడలేదా? విజువల్స్ తీయండి, ఎప్పుడు చూడలేదా? చూసినాం కదా.
తప్పుడు సమాచారం ఎందుకు ఇస్తున్నారు మరి మీడియాకి? ఇప్పుడు మేము అట్లాంటి ఏం చేయనప్పుడు దాంట్లో రాయడం కూడా కుమార్ అన్నకు తప్పుగా పైన వినోద్ గారు అది టైప్ చేసిండని అంటున్నారు. డైర్ కాన్సిక్వెన్సెస్ అంటే నేను బెదిరించిన అని. నేను ఎవరిని బెదిరియలేదు. అన్న గౌరవంగా పిలిచిండు. అన్న పిలిచినాగానే నేను బయటికి వచ్చిన. బయటికి రాగానే మా నేషనల్ ప్రెసిడెంట్ నాకు అది పెట్టడం జరిగింది. ఆ లెటర్ వీరి దగ్గర నుంచి రాలేదు నాకు. ఇదేంటి అని చెప్పి మహేష్ అన్న 4 ఫోటోగ్రాఫ్స్ పోస్ట్ చేసినట్టున్నాడు. పర్వాలేదు మహేష్ అన్న, 4 కాదు 40 పోస్ట్ చేయి. మా హక్కు మేము తీసుకునేదాకా కొట్లాడుకుంటాం. మహిళా కాంగ్రెస్లోనే ఉన్నాం. కాంగ్రెస్ కార్యకర్తలకు న్యాయం చేయండి. మేము అడుగుతుంది ఇదే. నిన్నగాక మొన్న వచ్చి 3 కండువాలు, ఇప్పుడు వాళ్ళు ఏం అడుగుతున్నారు? నిన్న అడిగింది ఎగ్జిక్యూటివ్ మీటింగ్లో, ఈరోజు కూడా అడుగుతున్నారు. 3 కండువాలు మారుమంటే ఏ పార్టీ జెండాలు మార్చుకొని రావాలని చెప్పండి అక్క, పదవులు ఇస్తా అంటే. కష్టపడినాం 4 ఏళ్ళు, ఇల్లు పిల్లలు సంసారం అన్నీ వదిలేసినాం, పేర్లు ఎందుకు రావక్క అని అడుగుతున్నారు. ఏదో 10 నామినేటెడ్లా 10 మేము ఇచ్చిందే 30 లిస్టు, 35 జిల్లాలకు 30 లిస్ట్ అంటే ఇంకొక 5 ప్రెసిడెంట్లది ఇయ్యనే లేదు. మరి అందులో కష్టపడిన నాయకురాలు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా కనీసం సముచిత స్థానం మీరు కావాలనుకుంటే ఒక 5 పీసీసీలో జనరల్ సెక్రటరీలు, 5 సెక్రటరీలు, పోనీ 3 ఇవ్వండి, ఓ 2 వైస్ ప్రెసిడెంట్లు ఇవ్వండి. వయసు అంతా అయిపోతుంది, ఇంకెప్పుడు ఇస్తారక్క అని చెప్పి బాధపడుతున్నారు వాళ్ళు. మేము వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి తమ్ముడు? ఏదైతే అధ్యక్షురాలుగా నాకు పనిచేస్తుండ్రు కాబట్టి నేను ఆన్సరబుల్ వాళ్ళకి. ఇప్పుడు ఏది చెప్పినా మహేష్ అన్న చెప్తాడా, మరి రేవంత్ అన్న చెప్తాడా? ఏ నిర్ణయం తీసుకుంటారు? నన్ను సస్పెండ్ చేస్తారా? నాకు నోటీస్ ఇచ్చి రిప్లై అడుగుతారా? మీ ఇష్టమన్నా, ఏమన్నా చేయండి. కానీ వీళ్ళ కోసం వీళ్ళు ఇప్పుడు నా కోసం ప్రాణాలకు తెగించి ఆ రోజు కొట్లాడినప్పుడు వాళ్ళకి నేను న్యాయం చేయకుండా నేను ఈ పదవిలో ఉండడం కూడా సముచితం అనుకుంటలేను. మీరు 2 పేర్లు ఇచ్చినారు, మహేష్ అన్న గతంలో 2 పేర్లు ఇచ్చినారు, ఇవ్వమని చెప్పండి. వాళ్ళకి ఎవరికైనా ఇవ్వండి. వీళ్ళు ఎవ్వరు కూడా రానంటున్నారు, పని చేయనంటున్నారు. మరి ఇన్నేళ్ళు పని చేసినందుకు, ఇన్నేళ్ళు అదే కాంగ్రెస్ కండువా ఇది వేసుకున్నందుకు మాకు కూడా కొంచెం గౌరవం ఇవ్వమని చెప్పండి అక్క అని అంటున్నాను. తిరిగి కాళ్ళు అరిగిపోతున్నాయి. ఇప్పుడంటే ఫ్రీ బస్ వచ్చింది, గతంలో అయితే ఫ్రీ బస్ లేదు. మాకు ఫ్రంటల్ ఫండ్ కూడా లేదు, మేము ఎప్పుడు అడగలేదు. మా ఛాయలు మేము తాగినాం, మా తిండి మేము తిన్నాం. సో మేము ఒక్కటే మాట అడుగుతున్నాం, ఏ తమ్ముడైనా సరే, ఏ అన్న అయినా సరే, 2 అన్నలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. చేతులెత్తి దండం పెట్టి కూడా నేను చెప్పిన, నేను ఎవరిని టార్గెట్ చేయలేదు. నేను అన్నను అంటే కమిషన్లో ఉన్న పేర్లు అవి వీళ్ళు తీసుకొచ్చినారు. నేను కాదు అని చెప్తే కాదక్క, 2 పేర్లు ఉన్నాయి చూడండి, వందన చందన అని వీళ్ళు చెప్తే నాకు తెలిసింది. నేను అదే మహేష్ కుమార్ అన్నని అడిగితే లేలే నా మరదలు కరెక్టే, చందన ఉన్నది, చందనకు చైర్మన్ రావాలి కానీ ఇది వచ్చిందని. వాళ్ళ ఫ్యామిలీలను మేము ఎప్పుడు గుంజలేదు. దే ఆర్ సిట్టింగ్ ఆన్ టు ద పోర్ట్ఫోలియోస్. కమిషన్లో చైర్పర్సన్ మెంబర్ లాగా కూర్చున్నారు. సో వాళ్ళకందరికి పదవులు వస్తే మాకు రావా అని అడుగుతున్నారు. సో వాళ్ళ బాధ వినాలనే నేను వస్తాను, అంతే తప్పిస్తే నేను ఎప్పుడూ పార్టీ మీద కసితోటి కానీ, నేను పోతే వాళ్ళకి సంతోషంగా వీళ్ళకి అందరికి పదవులు ఇస్తాంటే ఇప్పుడే వెళ్ళిపోతాను నేను. కానీ ఇంత వివక్ష వద్దు, ఇంత హ్యూమిలియేషన్, ఇంత హరాస్మెంట్ అన్ని టీవీలలో స్క్రోలింగ్ అవుతున్నది. సునీతారావుకు నోటీస్ ఇచ్చిండ్రు. ఏం నోటీస్ ఇచ్చిండ్రు? ఇవ్వండి, సునీతారావు జవాబు చెప్తుంది. సునీతారావు బీసీ బిడ్డ, వెనక పోదు, ముదిరాజ్ బిడ్డ, అందులో కూడా తగ్గేదేలేదంటది. జవాబు ఇస్తా. నేను చేసిన తప్పేంది? నా చెల్లెళ్ళు అందరూ నన్ను పట్టుకొని అడుగుతున్నారు, ప్రెసిడెంట్ నువ్వు, నీకు పని చేసినాం. ఇప్పుడు వీళ్ళందరూ కూడా అదే అడుగుతున్నారు, నీకు పని చేసినాం, నువ్వు చెప్పక్క, మేము పని చేయలేదా, మీరు చెప్పండి అక్క అని చెప్పి నాతోడు కొట్లాడుతున్నారు. ఎవరినని నేను కాదనాలి చెప్పండి? నాకు పని చేసింది కరెక్టే. మహేష్ అన్న నాకు చెప్పిండు, రేవంత్ అన్న నాకు చెప్పిండు, కాబట్టి నా కోసం వాళ్ళు పని చేసిండు, కాబట్టి మేము అదే మాట మాట్లాడుతున్నాం. సునీతారావు గారు, మీరు ఒకటి క్లెయిమ్ చేస్తారు, పక్క పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకు పదవులు ఇస్తున్నారని చెప్పేసి. మీనాక్షి నటరాజన్ గారు ఇన్ఛార్జ్ అయిన తర్వాత ఫస్ట్ ప్రయారిటీ మొదటి నుంచి కాంగ్రెస్లో ఉన్నటువంటి వారికి అంటారు, అందులో మహిళలకు పెద్దపీట అంటారు. సో ఏం జరుగుతుంది, ఎందుకు రావట్లేదు? రీజన్ పెద్దపీట అందరికీ అన్ని పార్టీల నుంచి వచ్చిన వాళ్ళకి వేస్తారు, కానీ మహిళా కాంగ్రెస్కి వేయరు. అది మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలకి అసలే వేయరు. మరి ఎందుకో నాకు తెలియదు. ఈ వివక్ష ఎందుకు? నేను చదువుకోలేదా, ఎడ్యుకేటెడ్ కాదా, పని చేయలేదా? పార్టీకి ఎన్ఎస్యుఐ యూత్ కాంగ్రెస్ కంటే కూడా ఎక్కువ పని చేస్తున్నాం. బీజేపీ ఆఫీస్ ముట్టాడంటే మామూలు మాటనా? ఏ సర్క్యులర్ వచ్చినా కూడా ఏఐసిసి సర్క్యులర్లు, ఏఐఎంసి సర్క్యులరు, పీసీసీ సర్క్యులర్లు, అదేవిధంగా ఏ సర్క్యులర్లు ఇచ్చినా కూడా మేము ప్రతి ఒక్క దానికి తల ఉంచుకొని సరే అన్న వచ్చినాం, కానీ ఏ రోజు అన్నలకు జవాబు ఇవ్వలే. కానీ ఇప్పుడు మా హక్కు క్లెయిమ్ చేసే టైంకి ఎవరో వచ్చి గద్దలాగా ఎత్తుకొని పోతా అంటే మాత్రం మేము ఒప్పుకునేది లేదు. ఎందుకు అడ్డుకుంటున్నారు? ఎవరు అడ్డుకుంటున్నారు? మీరు అంటున్నారు పీసీసీ ముఖ్యమంత్రి పేరు, ముఖ్యమంత్రి నేను చెప్పలేదన్నటువంటి. అసలు ఏం జరుగుతుంది? కరెక్ట్ క్లారిటీ ఇచ్చే, ఎక్కడ బ్రేక్ అవుతుంది? ఇప్పుడు నిన్న క్లారిటీ ఇచ్చిండు కదా మహేష్ అన్ననే, అవును మీకు న్యాయం చేస్తాం. మేడ్చల్ అధ్యక్షురాలతో మాట్లాడిండు, మళ్ళీ అట్లనే యాదాద్రి భువనగిరి అధ్యక్షురాలతో మాట్లాడిండు, నాతో మాట్లాడిండు. ఇప్పుడు ఇవ్వడం ఎందుకు? 1.5 నుంచి వాళ్ళకి ఇవ్వచ్చు కదా. నేనంటే కంటెస్ట్ చేసిన 1 ఇయర్ రూల్ పెట్టిండ్రు, 1.5 ఇయర్ రూల్
సరే నడుస్తూనే ఉన్నది. సరే మీరు తీసేయాలంటే తీసేయండి అని చెప్తున్నాను కదా, ఎవరికైనా ఇచ్చుకోమని చెప్తున్నా. కానీ ఇంత బాగోదానికి గురి చేయడం అది పద్ధతి కాదంటాను నేను. మహిళలం మేము సెన్సిటివ్ ఉంటాం. ఇప్పుడు మగవాళ్ళ కంటే 10 మందికి ఇప్పుడు వాళ్ళు రెడ్డిస్ లిస్టు తెచ్చిండ్రు, ఒకరు గౌడ్ల లిస్టు తెచ్చిండ్రు. ఇప్పుడు నేను ఎవరికి జవాబు చెప్పాలి, ఏ చెల్లెకి జవాబు చెప్పాలి? వాళ్ళు నన్ను నీళ్ళ తీస్తున్నారు. అక్క నువ్వు అడగాలి అంటాడు, నేను అడిగితే తప్పు అంటారు. ఇప్పుడు నేను ఏమనాలి చెప్పండి? ఇప్పుడు వీళ్ళిద్దరే ఉన్నారు అక్క. ఇప్పుడు పార్టీ పదవులు ఉన్న వాళ్ళకి గవర్నమెంట్లో పదవులు లేవంటున్నా అన్న. కరే ఒప్పుకుంటాం. మరి ఇప్పుడు అన్నకే 2 పదవులు ఉన్నాయి కదా. వేరే పార్టీకి వెళ్ళి వచ్చిన వాళ్ళకి పదవులు ఇవ్వమనుకుంటేనే పదవులు ఇస్తున్నారు. మరి అన్న కూడా ఏ గతంలో నాకు అన్న మహేష్ అన్న టీడీపీకి వెళ్ళి పార్టీకి వెళ్ళి వచ్చిందని కూడా తెలియదు. మొన్న మా చెల్లెళ్ళు చెప్పేదాకా నేను మహేష్ అన్న కాంగ్రెస్లోనే ఉన్నారు, కాంగ్రెస్లోనే పుట్టినరు, కాంగ్రెస్ పార్టీ అని అనుకున్నాను, నాకు తెలియదు. కానీ బయట పార్టీ నుంచి వచ్చినా కూడా ఇన్ని అవకాశాలు అన్నకి ఇచ్చినప్పుడు మరి మా చెల్లెళ్ళు ఏం పాపం చేసి ఉండని నేను అడుగుతున్నాను. సో ఎక్కడో నన్ను టార్గెట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఈ వివక్ష ఎందుకు? ఇది హైకమాండ్కి కూడా చెప్పినా నేను. హైకమాండ్ పెద్దలకు కూడా ఏఐసిసి గతంలో చెప్పిన, ఓసారి తీసేస్తున్నాం, కొత్త అధ్యక్షురాలు మార్చేస్తున్నాం, ప్రతిసారి సంవత్సరం నుంచి నడుస్తూనే ఉంది. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు లెటర్ రాసినప్పుడు అప్పుడు మీరందరూ అది ట్రోల్ చేసినారు. ఆ రోజు కూడా నేను చెప్పుకోవడానికి వచ్చింది. మళ్ళీ అక్కడ పెద్ద నాయకులు ఆపేసిండ్రు ఏఐసిసికి సంబంధించిన వారికి అందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ఏఐసిసి కాంగ్రెస్ క్యాడర్, కాంగ్రెస్లో కష్టపడేటోళ్ళకి ఎప్పుడు పెద్దపీట వేస్తుంది. రాహుల్ గాంధీ సిద్ధాంతం నారీ న్యాయం, సమానత్వ న్యాయం ఇవ్వాలనే కోరుకుంటున్నా. సమానత్వం న్యాయం చేయమని ముఖ్యమంత్రి వారిలను కూడా కోరుతున్నా, పిసిసి అధ్యక్షులను కూడా కోరుతున్నా. అంతేగాని మీరు లోపల ఆర్డర్స్ ఇచ్చేసి మా చెల్లెళ్ళకి అన్యాయం చేయొద్దు అని చెప్పి మళ్ళీ ఒక్కసారి అందరికీ విజ్ఞప్తి. సునీతారావు పార్టీని ధిక్కరిస్తూ ఉంది. ఈ చర్చ పార్టీలో మీరు ఏం చెప్తారు? నిజంగానే ధిక్కరిస్తురా అడుగుతున్నా. ధిక్కరించడం అంటే మరి వాళ్ళకే తెలియాలి. ధిక్కరించడం చెల్లెళ్ళు అందరూ కొట్లాడుతున్నారు, నన్ను అక్కడ కూర్చోబెట్టినారు, సరే కూర్చున్నాను. ఒకటే మాట వాళ్ళు ఏమన్నారు, నేను మిమ్మల్ని చూసి పనిచేసిన, సునీతారావు అనే పేరుతోటి మేము పనిచేసినాం. మాకు అధ్యక్షురాలు ఎవరు? సునీతారావు. మహేష్ అన్న మీకు చెప్పింటాడు అక్క, రేవంత్ అన్న మీకు చెప్పింటాడు, నేను కాదంటలే. నేను మీకు పని చేసినా మీరు ఇప్పియండి అంటున్నారు. ఫోన్ చేసిరా మీకు పిసిసి మహేష్ కుమార్ గౌడ్ కానీ, సీఎం నుంచి కానీ, లేదంటే మీనాక్షి నటరాజన్ నుంచి కానీ ఏమైనా ఇన్ఫర్మేషన్? అక్కడ కూర్చున్నప్పుడే మహేష్ అన్న చేయడం జరిగింది. ముగ్గురితో మాట్లాడిండు, వాళ్ళకు కూడా సర్ది చెప్పిండు, అధ్యక్షురాలకు కూడా సర్ది చెప్పిండ్రు. ఎందుకంటే 28 ఏళ్ళు పనిచేసినాం, 25 ఏళ్ళు పనిచేసినాం. మరి 35 ఏళ్ళు పనిచేసిన అధ్యక్షురాలని టార్గెట్ చేయడం ఏందో నాకు తెలుస్తలేదు. మరి దీని కారణాలు ఏందో లోతుగా పరిశీలించి ఏ నిర్ణయం తీసుకున్నా నాకు సమ్మతమే. ఈరోజు ఒక సునీతారావు ప్రాబ్లమాటిక్గా కనిపిస్తుందంటే సునీతారావుకు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వద్దు, సునీతారావుకి ఏ పొజిషన్ ఇవ్వద్దు, గవర్నమెంట్లో ఏమి ఇవ్వద్దు అని రూల్ బుక్ ఏమైనా రాసిందా? ఇప్పుడు నాతో కంటెస్ట్ చేసిన వాళ్ళకి ఇచ్చిండ్రు కదా, ఇచ్చిండ్రు. పెద్ద గౌరవనీయులు షబీర్ అలీ గారికి ఇచ్చినారు, మరి వారితో పాటు పుదం వీరయ్య గారికి ఇచ్చినారు, వెన్నెలమ్మకి ఇచ్చినారు. సరే నాకు ఎప్పుడు ఇస్తారో ఇవ్వండి అని వెయిట్ చేస్తున్నా కదా. నేనేమి ముఖ్యమంత్రి దగ్గరికి పోయి కూడా అడగలే, వాళ్ళకి తెలుసు నాది ఏఐసిసి సెక్రటరీ, వర్కింగ్ ప్రెసిడెంటు, దాంతోపాటు వైస్ ప్రెసిడెంట్ అని ఇప్పుడు అంటున్నారు, ఎమ్మెల్సీ. ఈ 3 చెప్పిన తర్వాత నన్ను తీసి కింద వైస్ ప్రెసిడెంట్ వేసి మా వాళ్ళకి ఒకరికొకరికి ఇస్తా అంటే నాకొద్దు ఆ పదవి, వాళ్ళకు కూడా వద్దంటారు. న్యాయం చేస్తాను. మహిళా కాంగ్రెస్కు పనిచేసినటువంటి వారికి ఎమ్మెల్సీలు ఇచ్చారు, గతంలో చూసాము. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పుడు ఒక రీసెంట్గా నేరేళ్ల శారద వరకు ఎమ్మెల్సీలు. మరి మీ విషయంలో ఎందుకు ఏంది? నిజంగా ఎక్కడుంది కరెక్ట్ ప్రాబ్లం? శారదకి నాకు చాలా తేడా ఉంది తమ్ముడు. ఎందుకంటే శారద ఎక్కువ మాట్లాడదు, శారద కామ్గా పనిచేసుకుని వెళ్ళిపోతుంది. నేను ఏదన్నా ఉంటే స్ట్రేట్గా బోల్డ్గా అడుగుతాను, అది ఏదన్నా ఉండని, ఏ విషయమైనా ఉండని. కానీ నేను అదే విధంగా స్పాంటేనియస్గా పనిచేస్తాను. నా అన్ని ధర్నాలు ఏ అధ్యక్షురాలు గతంలో చేయదు కూడా, నాకు తెలిసి కూడా. ఎందుకంటే ఈరోజు డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ తిరిగిన నా చెల్లెలు కంటెస్టెడ్ ఎమ్మెల్యేల లెటర్లు తెస్తున్నారు, ఎమ్మెల్యేల లెటర్స్ తెస్తున్నారు, డీసీసీల లెటర్లు తెస్తున్నారు. అందరు లెటర్స్ తెచ్చినా కూడా ఈరోజు వాళ్ళకి పదవులు ఇవ్వట్లేదు అంటే ఎందుకు అని వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. మీ వల్ల ఇబ్బంది ఉందంటే రాజీనామా చేయడానికి రెడీ అంటారు మీరు, అంటే మీ రాజీనామాను కోరుకుంటారు? నేను ఆల్రెడీ లెటర్ రాసి పంపించినాను. నా వలన ఏమైనా ఇబ్బంది ఉండి వీళ్ళకి పదవులు ఒకవేళ నేను వెళ్ళిపోతే వస్తాయంటే ఇచ్చేసేయమని చెప్తున్నా, నన్ను రిప్లేస్ చేసేసేయండి అని చెప్తున్నా. నాకు పదవి కూడా వద్దని చెప్పిన, ఏ పదవి వద్దు, కాంగ్రెస్ కార్యకర్తగా ఉంటా, సత్యదాకుంటా. నేను ఇందిరాగాంధీ ఇన్స్పైర్డ్, సోనియా గాంధీ ఇన్స్పైరేషన్ ఉంది నాకు. ఆ వాళ్ళని చూసే ఇన్స్పైర్ అయ్యి పాలిటిక్స్లో ఇంత వేగంగా ముందుకు వచ్చిన. రాహుల్ గాంధీ గారు ఉమెన్ ఎంపవర్మెంట్ను సమర్థిస్తున్నారు. ఓబీసీ కులగణన అయింది, బీసీ బిడ్డని ఏం తక్కువ ఉంది 42% అని చెప్పి ఈరోజు మమ్మల్ని చూసి మోదీ కులగణన చేస్తున్నాడని మా రెడ్డి సీఎం చేసినప్పుడు మరి బీసీలను దొక్కుతారా? వర్కింగ్ ప్రెసిడెంటే ఉంచా అంటున్నారు, ఎందుకు ఉంచారు?
ఒక మహిళకి బీసీకి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తే తప్పేంది? సునీతకి ఇమ్మని నేను అడుగుతలేను. బీసీలో వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వడానికి ప్రాబ్లం ఏందని అడుగుతున్నా. సో దీనికి ఇబ్బంది ఏంది? వైస్ ప్రెసిడెంట్లు ఇవ్వండి, పని చేసిన వాళ్ళకి ఇవ్వండి, పని చేయని వాళ్ళకి ఇవ్వండి. పని చేయని వాళ్ళ లిస్ట్ ఏమో పెద్దగా ఉన్నది, పని చేసిన లిస్ట్ ఏమో తీసి పడేస్తున్నారు. సో కాబట్టి మీకు ఆగ్రహం చెంది అందరు కొట్లాడుతున్నారు. ఇప్పుడు వాళ్ళందరూ చూసిండ్రు, నోటీసులు వచ్చినాయని చూసి వచ్చిండ్రు. అంటే మాకు ఇమ్మని అంటే మాకు ఇమ్మంటున్నావు. అమృత్ వచ్చింది నాకు ఇమ్మని చెప్పక్క నోటీసు, నా కోసం కొట్లాడుతున్నావు. రమ వచ్చింది, రమ నాకి అక్క అంటుంది. ఈరోజు మా బలగం పెద్దగా అయిపోయింది. బలగం పెద్దగా అయిపోయినాక చూసి పరిగణలో ఇవ్వాలి కదా. ఎన్ని కుర్చీలు ఇవ్వండి. మేమేమి ఏం పెద్దగా ఇచ్చేస్తలేం కదా. వీఆర్ నాట్ సేయింగ్ దట్ సో మచ్ ఇన్ని ఇవ్వాలి అన్ని ఇవ్వాలని కండిషన్ పెడతలేం. కానీ పిసిసి అధ్యక్షులు న్యాయం చేయాలి. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా బాధపడుతున్నారు. మీకు చెప్పకపోవచ్చు, చాలామంది అన్నలు తమ్ముళ్ళు నాకు ఫోన్ చేస్తున్నారు. అక్క నువ్వు అడిగినావు కానీ ధైర్యం చేసి మేము అడగలేకపోతున్నాం, అడిగితే సస్పెండ్ చేస్తా అంటే ఇది పద్ధతి కాదు కదా. సస్పెన్షన్ ఈజ్ నాట్ ద సొల్యూషన్. సస్పెన్షన్ నోటీసెస్ ఆర్ నాట్ ద సొల్యూషన్ ఫర్ ద పార్టీ బలహీన పడుతుంది, బలోపేతానికి పనికిరాదు. ఒక రాష్ట్ర అధ్యక్షురాలుగా 1,16,000 సభ్యత్వాలు చేసిన అంటే మా ఏఐసిసికి నేను ఎంత పెద్ద 1,00,000 మందిని నేను దగ్గర తీసిన చెల్లెళ్ళని. 1,16,000 మంది నా దగ్గర ఉన్నారు. అంతమందిలో నువ్వు ఒక్కరికి ఇస్తా 2 మందికి ఇస్తా అంటే అది ఇబ్బంది అవుతుంది. అది గతంలో మేము 6 నెలల ముందు 300 మంది పోయినాం ఢిల్లీకి. చెప్పొచ్చిన మహేష్ అన్నకు తెలియదా? తెలుసు కదా, మహేష్ అన్నకు తెలుసు, రేవంత్ అన్నకు తెలుసు. మాకేమైనా ఇచ్చిన అడగండి. ఆ రోజు మేము ఖర్చులు పెట్టుకొని పోయినాం, అడిగినాం, పెద్ద నాయకులకు తీసుకుపోయినాం, దృష్టికి తీసుకెళ్ళినాం. ఈరోజు కూడా పెద్దలు గౌరవనీయుడు కేసీ వేణుగోపాల్ గారికి కూడా మేము అదే చెప్తున్నాం. ఒకవేళ నా వల్ల ఇబ్బంది అయితే, ఇఫ్ ఐ ఆమ్ ఏ టార్గెట్ ఫర్ ద కాంగ్రెస్ పార్టీ, దే ఆర్ టార్గెటింగ్ ఏ ఉమెన్. You are talking about women empowerment. PCC is talking, CM is talking. I really feel proud of it and I'm feeling ashamed also. You are giving notice to a president who is working hard for the party. Grassroots level నుంచి నేను బలోపేతం చేసుకుంటా, బ్లాక్ బూత్ నుంచి. ఇక్కడ చూడండి, మీరు యూత్ కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారా బయట? 12 జిల్లాలు తిరిగి వచ్చిన NSUI కనపడుతుందా? ఈరోజు ఏ ఒక్క సర్క్యులర్ వస్తే గాంధీ భవన్లో మేము ధర్నా చేయడానికి రెడీగా ఉన్నాం. కాబట్టి అన్ని ధర్నాలు చేసింది ఒక ఎత్తు, మా పార్టీలో మేము కూర్చొని అడిగినాం. We are not debating anybody, we are not questioning any chair, but we are asking that give preference to Mahila Congress. మా అధ్యక్షురాలు నాకు ఆ లెటర్ పెట్టడం జరిగింది. అల్కలాంబ గారు ఎందుకు పెడుతున్నారు? అందుకే కదా అల్కలాంబ గారు పెట్టిన ఇది ఏం జరుగుతుందని చెప్పి నా ఎక్స్ప్లెనేషన్ అడిగింది. నేను తప్పు చేయలేదు, ఎందుకంటే వాళ్ళు నన్ను నిలదీసే వీడియో కూడా నేను పంపించిన. అందరు అధ్యక్షురాలు నిలదీసారు, మొన్న డిస్ట్రిక్ట్ ఎగ్జిక్యూటివ్ కమిటీలో నిలదీసారు. ఆ సర్కులర్లు తెస్తున్నారు, ఆ జీవోలు తెస్తుండ్రు, వీళ్ళ పేర్లు ఏందక్క అని అడుగుతున్నారు. నేనేం సమాధానం చెప్పాలి? మరి వాళ్ళకి సమాధానం చెప్పాలి. కాబట్టి పిసిసి వర్యులు, అదేవిధంగా ముఖ్యమంత్రి వర్యులు మరి పెద్ద మనసు చేసుకొని ఇస్తారా, మరి నన్ను నోటీసులు ఇచ్చి సస్పెండ్ చేసి ఇంటికి పంపిద్దామా, వేచి చూద్దాం. సునీతారావు గారు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు చెప్తా ఉన్నారు, ఒకవైపు నారీ న్యాయ అంటున్నారు, ఇక్కడ మహిళల ఆర్థికంగా బలోపేతం చేస్తామంటూనే మహిళా కాంగ్రెస్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. దీనికి సంతోషపడాలో, మహిళల అభివృద్ధి కోసం పాటుపడతామని చెప్పి ఇప్పుడు మహిళా కాంగ్రెస్ని అన్యాయం చేస్తున్నటువంటి అంశానికి సిగ్గుపడుతున్నాను అంటూ చెప్తున్నాను. నా వల్ల ఇబ్బంది ఉంటే ఖచ్చితంగా నేను పార్టీకి రాజీనామా చేస్తాను, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలకి కార్యకర్తగా ఉండిపోతాను, మహిళా కాంగ్రెస్కి న్యాయం చేయాలనేటువంటి డిమాండ్ని సునీతారావు చేస్తూ ఉన్నారు, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.